మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్టీసీ లేకపోవడం వల్ల ఈ జగన్ ప్రభుత్వంలో ఈ రోడ్లు బాగోపోవడం వల్ల డెలివరీ వాళ్ళు రావటం ఆ గతుకుల్లో పడటం అదో ఎత్తు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్టీసీ లేడని 6 గంటల తర్వాత బయటకు పంపేయడం జరుగుతుంది. అదే విధంగా డెలివరీ కేసులు చాలా తక్కువ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్టీసీ లేడనే నెపంతో ఈ డీసీహెచ్ఎస్ గారికి చెప్పడం జరిగింది. అలాగే కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వెంటనే వారం రోజుల్లో కార్తిక్ గారు ఈ మధ్య డిప్యుటేషన్ మీద వచ్చారు. ఆయన వెంటనే అది రెక్టిఫై చేసి వారం రోజుల్లో ఎట్టి పరిస్థితి ఎన్టీసీ అని అక్కడ పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మెడికల్ షాప్ ఉందో జనరిక్ మెడికల్ షాప్ అని పెట్టి ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మెడిసిన్ తెచ్చి ఏదైతే అత్యధిక ధర ఉందో ఆ అత్యధిక ధరకే ఈ యొక్క పేషెంట్లకు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నట్టు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో విజిటర్గా అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చి వైను అలాగే ఇక్కడ స్వీపర్స్కి కానీ వీళ్ళకి కానీ జీతాలు తక్కువగా ఉండటం వల్ల మొన్న వచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి మినిమం వేజెస్లో స్వీపర్కి కూడా 12,000 ఇవ్వాలని ఆదేశాలు చేయడం జరిగింది. అవి కూడా నెక్స్ట్ నెల నుంచి ఇందులోకి వస్తాయి, ఫోర్స్లోకి వస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ ఏదొచ్చినా సరే దురదృష్టకరం కాకినాడ పంపించేస్తూ ఉన్నారు. అది పేషెంట్లు ఎక్కువ మంది కంప్లైంట్ అది వారం రోజుల్లో డీసీహెచ్ఎస్ గారు తగు చర్యలు తీసుకుని వెంటనే ఇది ఫుల్ ట్రాక్లో పడుతుంది. కాకినాడ వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు. వచ్చింది చంద్రన్న పాలన. అవినీతి అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మాకు ఆదేశాలు ఒకటే ఇచ్చారు. అవినీతి రహిత కాన్స్టిట్యున్సీలుగా మార్చండి అని చెప్పారు. ఇందులో ఎక్కడ అవినీతి జరిగినా సరే ఉక్కుపాదంతో తొక్కడం జరుగుతుంది, అందులో సందేహం లేదు. అందులో భాగంగానే మంచి ఆఫీసర్ కార్తిక్ గారు లాంటి వారు ఛార్జ్ తీసుకోవటం వల్ల ఇవన్నీ కూడా వారం రోజుల్లో రెక్టిఫై చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఎన్టీసీ కానీ అందరూ ట్రాక్లోకి వస్తారు కాబట్టి మీ బాధ్యతగా ఎవరూ కూడా కాకినాడ వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కుంటున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలన్న మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వితిన్ 3 డేస్లో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్నింటికి వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తక్కువడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే పెడుతున్నారు, టాబ్లెట్స్ పెడుతున్నారు. ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు? లోకల్ మీ షాప్ పేరేంటి? జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయాలి, అవునా కదా? మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే 5 రూపాయలకు వస్తుంది. మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకే తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇక మీద నుంచి అంటే ఇక మీద నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి, వ్యవహారం ఏంటి? జనరిక్ లో కొని పేషెంట్కి ఇవ్వాల్సిన మందు
బయట కొనేస్తుంటే నష్టపోతున్నారు కదా, రూపాయికి 2 రూపాయలు అయిపోతుంది వాళ్ళకి. ఇంకేం జరగటం కాదు కానీ మేము కంప్లైంట్ పెడుతున్నాం. అది పాత బిల్స్ అన్ని కూడా మాకు అర్జెంట్గా ఇవ్వాలి. హాస్పిటల్ నుంచి రాశారు హాస్పిటల్కి అవి ఏమి ఉండవు సార్. అదంతా మేము ఇచ్చింది జస్ట్ ఆన్కాల్ ప్లస్ క్యాట్గట్లు అవి హాస్పిటల్కి ఏదైతే లేదు ఇది దానికి సంబంధం ఉంటుంది సార్. మాకు ఇది కావాలని చెప్పి వీళ్ళు కావాలని చెప్పి ఏం కాదు ఎందుకు రాస్తున్నారు? సతీష్ గారు వ్యాఖ్యానం ఏం చేస్తుంది ఇక్కడ? మనకి ఇక్కడ ల్యాబ్, ఇక్కడ ఎక్స్రే మిషన్ అన్ని పనిచేస్తున్నాయి. ఉంటున్నప్పుడు ఇవన్నీ దీన్ని దాస్తున్నాడు.